లేవియాకాండం 14వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో ఉన్న సారాంశాన్ని చూసుకుని ప్రార్థనలోకి మనం వెళ్దాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠ రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానికి వచ్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాళెం వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూసినప్పుడు కుష్ఠపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. పాత నిబంధన గ్రంథములో కుష్ఠరోగి పవిత్రుడైన తరువాత తాను చేయవలసిన విధి విధానాలన్నీ కూడా తిరిగి సమాజంలోనికి రావాలంటే, తిరిగి దేవుని మందిరంలోనికి రావాలంటే మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలి అర్పించాలి. కుష్ఠు కొత్త నిబంధన ప్రకారము హృదయ రోగానికి గుర్తుగా ఉంది. హృదయ రోగానికి గుర్తుగా ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విశ్వాసములోనికి తీసుకురావటానికి, వారు హృదయ స్థితిని వారికి చూపించటానికి మొట్టమొదటిగా మోషే హృదయ స్థితిని చూపించాడు దేవుడు. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. మొదటి నుంచి 10 వచనాల్లో మీరు చూసుకోవచ్చు. అయితే దేవుడు పంపించాడని నేను చెప్పినప్పుడు వారు నమ్మకపోతే ఏం చేయాలి అని మోషే దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మోషే నువ్వు చాలా ఎర్రగా బుర్రగా ఉన్నావు కదా, బయటికి చాలా అందంగా ఉన్నావు కదా, అయితే ఒకసారి నీ అరిచెయ్యి నీ హృదయం మీద పెట్టుకో అని చెప్పాడు. మోషే చెప్పింది చేస్తాడు కదా, ఎందుకు అని ప్రశ్నించడు. అదే పేతురు ఉంటే ఎడం చేయి కుడి చేయి ఎందుకు ఎడం చేయి పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు నెత్తి మీద పెట్టుకోవాలి అంటాడు. మనం కూడా ఈ వ్యర్థమైన ఆలోచనలు అనేక మందికి ఉంటుంటాయి. అందుకనే చెప్పింది దేవుడు అందులోకి, దేవుడు చెప్పినప్పుడు ఇంకా ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అయ్యిండి కూడా తాను చెప్పిన మాటల్ని ఆ రీతిగా నిర్లక్ష్యపరుస్తూ వచ్చేవాడు. అంటే ఎమోషనల్గా ఉద్రేకాలతో ప్రవర్తిస్తూ వచ్చేవాడు. సో సరిగా అర్థం కాదు, అన్నీ కూడా ప్రభు దగ్గర స్పష్టంగా నేర్చుకోవాలి. దేవుడు ఆ పరిస్థితిని, ఆ వ్యక్తుల్ని, బలహీనుల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనకు బుద్ధి కలగటానికి. లేకపోతే మనం కూడా ఏం చేస్తాం, ఈ అనుభవం ఆత్మానుభవంలోనికి రాలేము. పేతురు మొట్టమొదటిగా అంత ఉద్రేకాలతో ఉన్నప్పటికీ తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత క్రీస్తు వలె ఉన్నాడా లేదా? క్రీస్తు చేసినటువంటి కార్యాలు చేశాడు. క్రీస్తు కంటే గొప్ప కార్యాలు కూడా చేశాడు. ఏంటా గొప్ప కార్యాలు అంటే అంతకుముందు చెప్పాం. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి భౌతికమైన భోజనం పెట్టాడు. అయితే పేతురు 18,000 మంది దగ్గర మనుషులు ఉన్నప్పుడు పెంతెకోస్తు పండుగ రోజునే సువార్త చెప్పాడు. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలా సంహరించారు, ఎందుకు సంహరించారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే దైవోగ్రతని తప్పించుకుంటారు అని చెప్పినప్పుడు 3,000 మంది మారు మనసు పొందారు. యేసుక్రీస్తు మా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని అన్నారు. అయ్యలారా మేమేం చేయాలంటే మారు మనసు పొంది యేసునామములో బాప్తిసం పొందండి. మూర్ఖులైన వారు అంటే క్రీస్తు నిరాకరించే వారందరి నుండి వేరై దూరంగా ఉండి మీరు సంఘముగా వెళ్ళండి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగకుండా కొనసాగండి. అంటే ఇదంతా సంఘ సహవాసం అటు దేవునితోనూ నమ్ముకున్న వారందరితో కూడా ఉండేదన్నమాట. అందుకనే చాలామంది బలహీనులు ఎందుకు అవుతారు, అనేక మంది క్రీస్తులో వచ్చినట్టు వస్తారు కానీ మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు? అంతకుముందు కూడా చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి, లేకపోతే 2వ వచనం చదవండి, త్వరగా చదవండి. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ
చూసా, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక. చూసారా, విన్న వాక్యము అందరికీ సువార్త ప్రకటిస్తున్నాం కదా. విన్నవారితో విశ్వాసము కలిగి, మేము నమ్మమండి, ఇది సత్యం కాదండి, మేము నమ్మేదే సత్యం అంటారు. చేదుని తీపని, తీపిని చేదని అంటారు. కాబట్టి స్వర్గాన్ని నరకం అంటారు, నరకాన్ని స్వర్గం అంటారు. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అంటారు. తర్వాత ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కళ్ళు తెరిస్తే ఏం లాభం కదండి. అందుకనే దేవుని దయ వల్ల మనం అందరం కూడా మన కళ్ళు తెరవబడ్డాయి. విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచిన తర్వాత ఏం చేయాలి? విశ్వసించిన వారు అందరితో కూడా కలిసి కొనసాగాలి. అర్థమైందండి? కలిసి కొనసాగాలి. దేంట్లో కొనసాగాలి? అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటందును, ఎప్పుడెప్పుడు ఎడతాయి. ఎంతమంది కొనసాగుతారు ఇట్లా? ఈ పని ఉందండి, ఆ పని ఉందండి, ఈ పని ఉంది. నాకు ఒక దైవ సేవకుడు తెలుసు, భక్సింగ్ గారితో ఉన్న ఆయన. చాలా పెద్ద ఆయన పేరు సుందర్ సింగ్. తణుకు ఆ ఏరియా అంతా ఆయనది, వెస్ట్ గోదావరి. సో ఆయన చెప్పాడు, అంకుల్ మీరు ఎప్పుడన్నా రొట్టెలో పాలు పొందకుండా ఉన్నారంటే, నేను ఎప్పుడూ లేను. ఒక సందర్భంలో గుంటూరు పరిచర్యకి వెళ్ళాను. అక్కడ అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాను. సండే కూడా హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. అయితే సహోదరులు నాకు అక్కడికి రొట్టె తీసుకుని వచ్చి ఇచ్చారని చెప్పి, ఆ సందర్భాన్ని బట్టే నేను పెద్దవాళ్ళు ఎవరైనా కొద్దిగా అనారోగ్యం రాలేని పరిస్థితులు ఉంటే కూడా వారు కోరితే అట్లా పంపారు. విమలమ్మ అని ఒక ఆంటీ ఉండేది, చనిపోయింది ఇప్పుడు. ఆమె కూడా వీళ్ళు తీసుకెళ్ళేవారు, సూర్యుని తీసుకెళ్ళేవాడు, ఇంకెవరు కొంతమంది అప్పుడు దిలీప్ వీళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవారు అన్నమాట ఈవినింగ్. సో అలాగా ఇప్పుడు కూడా మా మదర్ కూడా ఇస్తాను అన్నమాట. పరిస్థితులు అలాగే. ఓకే, వీటిలో ఏం చేయాలి? కొనసాగాలి. చాలామంది ఆ విధంగా చేసి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బలహీనం అవుతూ ఉంటాం. ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదు. శరీరతత్వం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దేవుని యొక్క విషయాల్ని గ్రహించకుండా మన సొంత ఇష్టాలని చేసుకుంటాం. అలాగ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే మోషే అని చెప్పాడు, నీ చెయ్యి నీ రొమ్ముని మీద పెట్టుకో అంటే పెట్టుకున్నాడు. తీసి చూస్తే ఏముందండి? కుష్టి ఎక్కడుంది? మొదటి చేతిలో లేదు. ఎక్కడుంది అది? హృదయంలో ఉంది. హృదయంలో బయటికి తీసుకొచ్చి చూపించు. అలాగే నీ హృదయం మళ్ళీ పెట్టుకుంటే పెట్టుకున్నాడు. ఏమైంది? విధేయతని బట్టి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే, మనం పాపులం అని గుర్తించినప్పుడే మనకి పాప క్షమాపణ అవసరం అనే సత్యం మనం గ్రహిస్తామన్నమాట. దాన్ని ఎలాగా దేవుడు దాన్ని పరిష్కారం చేస్తాడు, దేవుడు దాన్ని పరిహారం చేస్తాడు. పాపము చేయటం మన పని, దాన్ని పరిహరించటం దేవుని పని. దేవుడు భూమి ఆకాశాన్ని ఇచ్చాడు, విత్తనాలు ఇచ్చాడు. దాన్ని దున్ని సేద్యం చేసి పండించే పని మనది. విత్తనాలను మనం తేగలమా? భూమిని మనం తెచ్చుకోగలమా? లేదు. దాన్ని ఎలా సేద్యం చేయాలనే జ్ఞానం కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి నాకు ఇంత భూమి ఉంది, నేను దేవుడిని అంటే చాలామంది అదే పరిస్థితి. కలిగిన దాన్ని బట్టి కూడా దేన్ని బట్టి ఇది దేవుని బట్టే వచ్చింది, దేవుని ద్వారానే వచ్చింది అని గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞత కలిగినప్పుడు మిగిలిన పనులు కూడా మనతో చేయిస్తాడు. ఏ పనులు చేసిందో అలా చేశాడు. ఈ వచ్చినవన్నీ నావి కాదు, దేవుడిచ్చినవే అని దేవునికి అన్నిట్లో ప్రథమ స్థానం ఇచ్చాడు. కయ్యూని అట్లా చేసిన వాడు కాదు. మనలో అనేక మంది ఇటువంటి గ్రహింపు వాక్యాలు ఉండాలి. గ్రహింపుతో పాటు విధేయత కూడా ఏం చేయాలి? ఉండాలి. అప్పుడు క్రియాపూర్వకమైన విశ్వాసంలో మనం వర్ధిల్లుతూ రావాలి. అది కాబట్టి పెట్టుకున్నప్పుడు ఆ విధంగా చూపించాలి. ఇది ప్రజల ముందు చేసి చూపించు.
దీన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరందరూ కూడా అది బాహ్యపు బానిసత్వం, దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు పాపానికి దాసులు, మీ హృదయం అపవిత్రమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని పోగొట్టుకోవాలి. దాని గురించే దేవుడు వచ్చాడు. మేము ఐగుప్తుని విడిచి వెళ్ళాలి, దాని పరిష్కారం నేను చూపిస్తాను మీకు. ఎక్కడ చూపిస్తాను? అందుకనే తాత్కాలికంగా ఏం చేశాడంటే గొర్రె పిల్లని వధించమని చెప్పాడు, మేకపిల్లని, ఏడాది మేకపిల్లని వధించమని చెప్పాడు, దాన్ని పరీక్షించమని చెప్పాడు. ఆరోగ్యకరంగా ఉండాలి, అవయవ లోపం లేకుండా ఉండాలి, గొర్రెపిల్లలాగా ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. సో అందుకు ముందు అది 12వ అధ్యాయంలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది. ఆ విధంగా వాళ్ళు ముందు చేసినప్పుడు వారంతా నమ్మారు. నమ్మే తర్వాత వచ్చారు, చెప్పినట్టు చేస్తూ వచ్చారు. 12వ అధ్యాయంలో చివరికి ఆ విశ్వాసము ఎంతవరకు వచ్చిందంటే గొర్రె పిల్లను వధించి రక్తాన్ని మీ ద్వారబంధాలు, ఇళ్ళ ద్వారబంధాల మీద ప్రోక్షించంటే ఇదే చూపించారు. ఇశ్రాయేల్ అందరూ చూపించారు. కాబట్టి ఇశ్రాయేల్ ఎటువంటి తెగులు రాలేదు, ఎటువంటి శ్రమ రాలేదు, ఎటువంటి మరణం రాలేదు. సో వారంతా విడుదల పొంది వచ్చారు. అయితే ఐగుప్తు పొలిమేర దగ్గర వారి విశ్వాసం పరీక్షింపడింది. వెనక సైన్యం, ముందు సముద్రం, ఎర్ర సముద్రం. కాబట్టి ముందు సముద్రాన్ని చూసి భయపడ్డారు, వెనక సైన్యాన్ని అంటే ఎవరిని చూడలేదు, దాన్ని విడిపించి విమోచించి లోకం నుంచి వేరు చేసి తన సొత్తుగా చేసుకునే ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేన్ని చూశారు? ఏమున్నప్పటికీ కూడా అన్నిటి నుంచి విడిపించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దేవుడు. తర్వాత వారు చూసి నమ్మారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి నమ్మారు. ఎప్పుడైతే మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు, ఎందుకు తీసుకొచ్చావు, సమాధులు అక్కడ లేవా, మాకు చంపి ఇక్కడ సముద్రంలో పాడేస్తావా ఏంటి అని చెప్పి, లేకపోతే భూమి మీద పాడేస్తావా ఏంటి, ఎటువంటి సావులోకి మమ్మల్ని తీసుకొస్తున్నావు అన్నట్టుగా బిహేవ్ చేశారు. దేవుడు మోషకి చెప్పాడు, నీ కర్ర ఇచ్చాను కదా, చూపించు, సముద్రం వైపు చూపించాడు. ఏమైందండి? పాయలైంది. అక్కడ దేవుని యొక్క ఆశ్చర్యక్రియ, అద్భుత క్రియ జరిగించి వారందరినీ వేరు చేశాడు. సో దాంట్లోనే ఫరో సైన్యం ఏమైంది? నాశనం. సో 1 shot 2 birds. నమ్మిన వారికి విడుదల, నమ్మని వారిని ఏం చేస్తున్నారంటే నమ్మిన వారిని చెరబట్టి తీసుకుని వెళ్ళాలన్న వారికి శిక్ష, ఓకే, సావు వచ్చింది. అట్లాగే యేసు ప్రభు సెలవు ద్వారా ఏమొచ్చింది? నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి సాతానికి అధికారం పోయింది, నమ్మని వారికి నరకం. ఇక్కడ సెలవులు ఏంటి? 1 shot 2 birds అంటే ఒక దెబ్బతో ఎన్ని పెట్టెలు? 2. నమ్మిన వారికి రక్షణ, సాతానికి, నమ్మని వారందరికీ ఏంటి? శిక్ష. ఓకే, అట్లా. సో ఆ విధంగా ఉంది. సరే, ఇప్పుడు ఇశ్రాయేల్ అంతా విమోచింపబడిన తర్వాత వారికి యాజక ధర్మం ఇచ్చాడు, సేవా నియమాలన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అవిధేయతను బట్టి కుష్ఠరోగం వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు తెగులు రాకూడదు, ఎందుకంటే నిర్గమాకాండం 15:26 చూడండి. 15:26 నిర్గమాకాండం. త్వరగా చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, అందుకనే మేము మిమ్మల్ని చెప్పేదండి, శ్రద్ధగా వినండి అని చెప్పేది. అందుకు లేకపోతే ప్రార్థన చేయమంటే తర్వాత ఏం చెప్పామంటే ఏమో, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడల అదండి, ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములు ఏది మీకు రాదంటే ఏది? ఎడల అంటే ఎన్ని చేయాలి చెప్పండి? ఒకటి, శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి,
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ ఒకటి కొన్ని కాదు అన్నిటినీ అనుసరించి నడిచిన ఐగుప్తులు కలిగిన రోగములలో ఏది మీకు రాదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఎందుకు వస్తుంది కుష్టు ఇవన్నీ అంటే ఏ పాటలు అవేంటి? వినట్లేదు, శ్రద్ధగా వినట్లేదు, సరిగా కాదు శ్రద్ధగా వినట్లేదు. దాంట్లో ఉన్నది చెప్పి మార్చుకో. న్యాయం ఏం చేయట్లేదు అంటే న్యాయ విధులను పాటించట్లేదు, ఆజ్ఞలను అనుసరించట్లేదు. మానవ కోటికి ఏంటి విధి? ఆయన కట్టెలను అనుసరించి దేవునికి భయపడి ఆయన కట్టెలను ఆజ్ఞలను అనుసరించుటే మానవ కోటికి విధి అని ఎవరు చెప్పారు? సొలొమోనయ్య గారు. ఆయన కూడా అదే పని చేశాడు. ఏ పని చేశాడు? అందరికీ బాధ చేశాడు, కానీ ఆయన ఇష్టానుసారంగా చేసి తప్పాడు. తర్వాతమ్మా అనుసరించి కట్టడలు అంటే పద్ధతులు, సేవలు. ఇప్పుడు మనం చదువుకున్నది కట్టడ. ఒకవేళ కుష్టి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఇశ్రాయేల్లో ఎవరికైనా కుష్టి వచ్చింది అంటే వాళ్ళు తప్పులు చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి ఆ కుష్టి వచ్చినప్పుడు యాజకుడు పరీక్షించి మొట్టమొదటిగా బయట పెడతాడు. బయట ఉండాలి, సమాజంలో ఉండటానికి వీల్లేదు. ఈవెన్ మిరియాము కూడా మోషేకు విరోధంగా ప్రవర్తించినప్పుడు మాట్లాడినప్పుడు ఏమొచ్చింది? వచ్చినప్పుడు ఏమైంది? బయట పెట్టారు, పాళెం బయట పెట్టారు. యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ సిలువ వేశారు? గెత్సేమనే తోటకి ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకు లోపల చేయలేదు కదా? పాళెం వెలుపటికి తీసుకెళ్ళారు. గెత్సేమనే తోట వెలుపటి, ఊర్లో కూడా లేదు. అంటే ఇది ఇంచుమించు ఎట్లా ఉంటుందంటే మనం సమాధులు ఎక్కడ పెడతాం? అట్లా సమాధులు స్థలానికి ఏమైనా విలువ ఉంటుందా? ఒక భయానకంగా ఉంటుంది కదా. ఆ వ్యక్తి కూడా గెరాసేనుల దేశంలో శానా అనే దెయ్యాలు పట్టిన వ్యక్తి ఎక్కడ ఉండేవాడు? సాతాను. ఎప్పుడు కూడా అట్లా. అతని జీవితానికి చూడండి ఏమైనా గౌరవం ఉందా? తనకి లాభం లేదు, తనని హాని చేసుకుంటున్నాడు, అందరికీ కూడా హాని. మన జీవితం కూడా క్రీస్తు లేకపోతే అంతే. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అక్కడ ఉన్నాడా? ఎక్కడ? ఊరు వెలుపుట సమాధుల దగ్గర ఉన్నాడా? ఇంటికి వచ్చి ఆగింది. నేను వెంబడిస్తానంటే వద్దా? మీ ఊర్లో నుండి నీ సాక్ష్యం చెప్పు చాలు, యేసు ప్రభువుని నమ్ముకునేటట్టుగా చెయ్యి, వాళ్ళు కూడా సాతాను అధికారం నుంచి విడుదల పొంది పాప క్షమాపణ పొందినట్లుగా నువ్వు సాక్షిగా ఉండని అక్కడికి పంపించి. ఇవన్నీ కూడా మనం కట్టడలు అనమాట. అదే కట్టడి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఈ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఆ కుష్టు తగ్గింది అనుకో. ఆ కుష్టుపడి తగ్గినప్పుడు యాజకుడు నాకు తగ్గింది అయ్యగారు అని చెప్పాడు అనుకో. చెప్పిన వెంటనే యాజకుడు ఊరికి మాటలు నమ్మేది. ఏం చేయాలి? చూడాలి. అది కుష్ఠో కాదా అనే జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలనేది యాజకులకి దేవుడిచ్చాడు కదా. ఆ ప్రకారం చూడాలి. ఓకే, పవిత్రమైనప్పుడు అయినప్పటికీ కూడా వెంటనే వచ్చేయటానికి, సమాజంలోకి వచ్చేయటానికి వీలు లేదు. ఏం చేయాలి? 2 గోపాలను తీసుకు 2 పవిత్ర గోపాలని లేదు కానీ పవిత్ర పక్షుల్ని. పవిత్రమైన పక్షుల్లో కూడా పవిత్రమైనవి ఉంటాయి, అపవిత్రమైనవి ఉంటాయి. పశువుల్లో కూడా పవిత్రమైనవి ఉంటాయి, జలచరముల్లో పవిత్రమైనవి ఉంటాయి, అపవిత్రమైనవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ పవిత్రమైన పక్షులు దేవునికి బలి అర్పించినప్పుడు పవిత్రమైన బలు. ఇప్పుడు మనం కూడా దేవుని ఆరాధన చేయాలి, ఆరాధన బలి అర్పించాలి, స్తోత్ర బలి అర్పించాలంటే పవిత్రపరచబడాలి. దేవునికి అంగీకారమైన జీవితం, దేవుని చేత పాప పరిహారం పొంది ఉండాలి. ఆ వ్యక్తులు చేస్తేనే దేవునికి అంగీకారంగా ఉంటుంది. దేవుని ఎరగకుండా చాలామంది మనల్ని సంతోషపెట్టడానికి క్రైస్తవేతరులు, క్రీస్తులో విశ్వాసం లేని వారు కూడా వచ్చి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటారు. ప్రైజ్ లార్డ్ అండి, మరి ఆయన కేవలం యేసు ప్రభునే ప్రభుగా అంగీకరించావా? లేదు, ఇది అది అన్నీ అంటారు కదా. వాళ్ళు కూడా ఏమంటున్నారు? అదే అంటారు. మనకు కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కదా. సరే, అవకాశం ఉన్నప్పుడు వారికి చెప్పాలి. చెప్పినప్పుడు ఏది సువార్త చెప్పాలి, ప్రభు గురించి సరిగ్గా చెప్పాలి, ఆ విధంగా చేయాలి.
చేసిన తర్వాత ఒక పక్షిని ఏం చేయాలి? నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదాన్ని చంపి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును విసోపును తీసుకొని పారనీటి పైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి పుష్టి విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. దాన్ని ఇక్కడ ఏంటంటే ఒక పక్షి చచ్చిపోతుంది, ఇంకో పక్షి ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది. అంటే స్వాతంత్రంలోకి వెళ్ళిపోతుంది. మనకి విడుదల ఎప్పుడు వస్తుంది, మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే మన పాపం పరిహారం అవ్వాలి. అందుకనే ధర్మశాస్త్రంలో ఎన్ని పక్షులు పెట్టాడు? 2. ఒకటేమో పాపాన్ని పరిహారం చేయటానికి, మన పాప శిక్ష మరణాన్ని తాను భరించటానికి, తన రక్తము ద్వారా మన పాపాలని కడగటానికి వాటిని పెట్టాడు. ఇంకో పక్షి అట్లా చేసిన తర్వాత ఇంకో పక్షి ఏమవుతుంది? అట్లాగా ఆ పాప పరిహారం పొందిన వ్యక్తి విడుదల పొంది స్వతంత్రుడు అవుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంతే. అందుకనే చనిపోయాడు, తర్వాత తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తద్వారా ఏమొచ్చింది? కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే స్వతంత్రుడు అవుతాడు. స్వతంత్రుడు కావాలంటే ఏం చేయాలి? పాపానికి దాసుడుగానే ఉంటాడు. యేసు ప్రభు చనిపోయాడు, మన పాప శిక్ష మరణాన్ని తాను భరించాడు, రక్తము కార్చాడు, మనల్ని తిరిగి లేచి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి మన పాపాలు ఒప్పుకుంటే యేసు రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం స్వతంత్రులం అయిన తర్వాత ఏంటి? తిరిగి ప్రజలతో, దేవుని ప్రజలతో, పరిశుద్ధ ప్రజలతో సహవాసం చేయాలి. సేవా నియమాలన్నీ కూడా పాటించే ఆధిక్యత అనేది వస్తుంది. సో దానికి యాజకుడు కూడా తాను పవిత్రపరచుకుని సిద్ధపరచాలి. ఎందుకంటే ఆ దినాల్లో మానవుల్లో నుండే, పాపపు స్వభావం కలిగిన వారిలో నుండే యాజకుల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వారు కూడా పవిత్రపరచుకోవాలి తనకి. అయితే యేసుక్రీస్తు ప్రభు అట్లా లేదన్నమాట. యేసు ప్రభు జన్మలో పాపం లేదు, క్రియలో పాపం లేదు, తాను పవిత్రంగా అది పవిత్ర పక్షి. మనకి పక్షి కాదు, ఎవరండి? సాక్షాత్తు దేవుడే, దేవుని కుమారుడే. మానవుల కొరకు మనిషిగా వచ్చి ఆ పాపాన్ని పరిహారం చేశాడు. అంత మాత్రమే కాకుండా నమ్మిన మనల్ని అందరినీ ఎగిరిపోయిన పక్షుల వల్లే మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వాతంత్ర్యాన్ని ఆత్మీయంగా మనం కాపాడుకోవాలి. ఇంకా మళ్ళీ పాపం వైపు, శరీర జీవితం వైపు వెళుతూ ఉంటాం. అదే మీటింగ్ ఏదో కరెంట్ లేదు, నేను రాను. ఏదో సాకు, ఎందుకు రాలేదండి? కరెంట్ లేదండి. మరి మాకు లేదా కరెంటు? అందుకని ఇటువంటి పరిస్థితులు వస్తాయని ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. నీకు శరీరానికి కావాల్సిన, ఇంట్లో కావాల్సిన వస్తువులు కొద్దిగా తక్కువైనా కొనుక్కొచ్చేస్తావు కదా, క్రెడిట్ కార్డు పెట్టి. నువ్వు అదిలే కదా, మరి ఇవన్నీ పెట్టుకోవద్దా? ఆత్మీయ జీవితానికి ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు వస్తాయి, లోకం కదా ఇది అని చూసుకోవాలి కదా. కాబట్టి అట్లా నిజమైన గ్రహింపు కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, దేవుని సేవ చేయాలన్న వారు, పాపానికి దాసులు కాకుండా ఉండాలి, నీతి విషయంలో స్వతంత్రులుగా ఉండాలని తలంచేవారు తాను భద్రపరుచుకుని జాగ్రత్తగా ఉంటారు. సో ఈ పద్ధతి ప్రకారమే క్రీస్తు యేసులో మనందరికీ విడుదల అనేది వచ్చింది. కానీ సంపూర్ణమైన యాజకుడు, పాపరహితుడైన యాజకుడుగా ఉన్నాడు కదా. ఆ యాజకుడు ద్వారా మనం కడిగబడినప్పుడు మనం ఏమవుతామండి? మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా నిజంగా ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఒప్పుకున్నవాడు మళ్ళీ పోయి ఆ పని చేయడు. దావీదు పశ్చాత్తాపంతో తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, మళ్ళీ చేశాడా? నువ్వు చేసావు కాబట్టి నీకు కూడా అదే జరుగుతుందని చెప్పాడు. ఏది విత్తుతావో అదే పంట వస్తుంది. తన భార్యలందరినీ తన సొంత కొడుకే పాడు చేశాడు. పరిహారం పొందినప్పటికీ కూడా ఆ దినాల్లో శ్రమ ద్వారా దేవుడు చేయాలని, పాపం జోలికి పోకుండా ఉండాలని ఆ బాధ. ఎందుకంటే
బెత్షెబ భర్త ఎంత బాధపడ్డాడు, తర్వాత ఎంత అన్యాయం చేశాడు, దానికి శిక్ష విధించి పరిహారం చేసినప్పటికీ, క్షమించినప్పటికీ, కానీ ఆ శిక్ష నీవంతా రహస్యంగా చేసావు, నీకు చూడు బాహాటంగా వస్తాయి, నీ బాహాటంగా అవమానం వస్తుంది. చేశాడు లేదా? కొన్నిసార్లు మనం రహస్యంగా చేస్తాం, మనం బాహాటంగా పట్టుబడతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది విత్తుతామో, ఈ మాట కొత్త నిబంధనలు ఉందో పాత నిబంధనలు ఉందో? దేన్ని బేస్ చేసి ఉంది? పాత నిబంధన బట్టి. విత్తిన పంట కొయ్యాలి లేదా? క్షమించేస్తాడు. బట్ ఏంటంటే ఇతరులకు చేసిన అన్యాయం నీకు కూడా ఒకసారి రుచి చూపిస్తాడు, నాకు కూడా రుచి చూపిస్తాడు. చూపించినప్పుడు అవమానం ఏంటో అదేంటో అర్థమవుతుంది. అట్లా దావీదు తర్వాత చేయలేదు, చేసిన తప్పు చేయలేదు. ఈవెన్ అబ్రహాం లాంటి వాళ్ళు కూడా చేసిన తప్పు చేయలేదు. తమ భద్రపరుచుకున్న వారిలో యోసేపు లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందిని మచ్చుగా మనకి పాత నిబంధనలో చూపించాడు కదా, అటు ఇటు ఉన్న వారిని అందరినీ చూపించాడు. కాబట్టి మంచి క్యారెక్టర్స్ మనలో ఉండాలి, కానీ కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలో జాగ్రత్తగా ఉండాలి. కుష్టు తెచ్చుకోకూడదు, అపవిత్రత, పాపము, అవిధేయత ఇవన్నీ తెచ్చుకోకూడదు. ఆ రాగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా విని న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి, నీ దృష్టికి నా దృష్టికి కాదు, అనుసరించి కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటించి విధేయులే అనుసరించి. కట్టడలు అంటే పద్ధతులు అన్నమాట. సరే, ఆజ్ఞలు అంటారు కానీ పద్ధతులు పాటించడం అన్నమాట. సో ఇటువంటి పరిస్థితి నుంచి విడిపించారు. ఇప్పుడు అందుకనే పాప పరిహారార్థ బలి అయిపోయిన తర్వాత, ఆ వ్యక్తి అంగీకరింపబడిన తర్వాత, ఆ వ్యక్తి అలాగా స్వతంత్రుడు అవటం ద్వారా ఏం చేయాలంట? నెక్స్ట్ చదవండి, ఈ 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం చదవమ్మా. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందకూరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వధింపవలెను. తర్వాత యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అప్పుడు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా వాడు పవిత్రుడు అగం. ఇప్పుడు చూడండి, పాప పరిహారార్థ బలి అయిన తర్వాత, పవిత్రుడైన తర్వాత నెక్స్ట్ ఏ బలి అర్పించాలి అంటే ఆరాధన అన్నమాట. నేను పాప పరిహారం పొందానని చెప్పే మంచిదే, పాప క్షమాపణ ఆరాధన చేయరు. ఒకే బలి అర్పించడానికి ఇష్టపడదు, ఎప్పుడు ప్రార్థన. ఆరాధన అంటే ముందుకే రారు. అదే మన దగ్గర అంటే చేసేవాళ్ళే ఏదో చేస్తూ ఉంటారు, ఇంకా అప్పటికే టైం అయిపోతుంది అంటారు. సరే, కనీసం ఏం చేయాలి? మనసులో చేసుకోమన్నప్పుడు చేసుకోవాలి. సరే, ఆదివారం దేవుని మందిరంలో బాహాటంగా చేయలేదు, మనసులో చేశారు. అనుదినము కూడా ఏం చేయాలి? మనం చేయాలి. ఇప్పుడు ఈవెన్ దహన బలి ప్రిసీడ్ అవుతుంది. ఆల్రెడీ పాప పరిహారం పొందాం కాబట్టి, మనస్సాక్షి సరిగా ఉంది కాబట్టి, తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. ఎక్కువ దేవుని ఆరాధించేది, దేవుని స్తుతించేది మనం చేయాలి. సో రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, రెండు చేతిలో చేయి వేసుకుని నడుస్తాయి. ఏంటవి? పాప. ఎప్పుడు దేవుని ఏం చేయాలండి? సో ఈ నియమాలు పెట్టకపోతే, పాపం చేసింది ఆయన, కుష్టి వచ్చింది ఆయన పరిహారం, ఆయన పాపం పరిహారం కావటానికి, ఆయన స్వతంత్రుడు కావటానికి, పాపం నుండి నీతి జీవితంలో స్వతంత్రుడు కావటానికి 2 పక్షులు చనిపోవాలి. ఓ పక్షి చనిపోవలసి వచ్చింది, ఓ పక్షి వెళ్ళవలసి వచ్చింది. ఓకేనా? అట్లాగే యేసుక్రీస్తు మన కొరకు ఎవరు? దానికి సాదృశ్యంగానే యేసు ప్రభు వచ్చాడు. వచ్చి మన పాపాల గురించి చనిపోవటమే కాకుండా తిరిగి లేచి మనల్ని ఏం చేశాడు? విశ్వాసం ద్వారా క్షమించి, రక్షించి, కడిగి, పవిత్రపరిచి, రక్షించి, పరిశుద్ధులుగా చేసి, స్వతంత్రులుగా చేసి, ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి వద్దా? కాబట్టి అందుకనే
ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యమా కదా. దేవుడు చెప్పాడు కదా చేయాలి. అలాగా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఆ విధంగా చేసి దేవుని యొక్క వాక్య నియమాన్ని పాటిద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.